తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతో ఇష్టమైన నటి ప్రత్యూష గారు. సో ప్రత్యూష గారు పేరు చెప్తే ఇప్పటికీ మనం అందరం మర్చిపోలేము అనమాట. అలాంటి సినిమాలు తీసి ఎంతో మందితో అదరహో అనిపించుకొని మెప్పించిన ఒక గొప్ప హీరోయిన్. సో వాళ్ళ మదర్ సో ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సరోజినీ దేవి గారు. మా నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? హ్యాపీ. సో పోరాటం ఆపారా? ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉందా? అయ్యో లేదు సార్, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. అవును. ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. సిబిఐ వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేశారు సుప్రీంకోర్టు నుంచి. మళ్ళీ సబ్మిట్ చేయమని, రిపోర్ట్ సబ్మిట్ చేయమని. మునిస్వామి రిపోర్ట్ను ఎందుకు మీరు కౌంట్ చేసుకోలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎందుకు కౌంట్ చేసుకోకుండా మీరు సబ్మిట్ చేశారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి కదని చెప్పి డబుల్ బెంచ్ సుప్రీంకోర్టు వాళ్ళు లాస్ట్ మంత్ సిబిఐకి ఇష్యూ చేశారు నోటీస్. ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు సిబిఐ వాళ్ళు. అండ్ హెచ్డిఎఫ్సికి కూడా నోటీసులు ఇష్యూ అయినాయి సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ మంత్, దసరా వెకేషన్ ముందుకి. మొత్తం టోటల్ 2002 నుంచి ఏం జరిగిందో ఫైల్ పట్టుకొని రండి సుప్రీంకోర్టు కానీ వాళ్ళకు కూడా నోటీసులు ఇష్యూ చేశారు. దిస్ మంత్ 29th మళ్ళీ కేసు ఉంది. అపోజిషన్ వాళ్ళవి, అక్యూజ్డ్ వాళ్ళవి అయిపోయినాయి, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మన ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి. దాని మీదనే మన అడ్వకేట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్క్లూడ్ చేయలేదు, సిడిఎఫ్డిలో అన్ని రాంగ్స్ జరిగినాయి, టెస్టింగ్లు అన్నీ చేస్తే మన వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అందరికీ నోటీసులు ఇష్యూ చేసాం. ఇప్పుడు అందరినీ సుప్రీంకోర్టుకి రమ్మన్నారు. దిస్ మంత్ 29th ఉంది. సో నేను వదిలిపెట్టే సమస్య లేదు. మనం 2011లో వేసామండి సుప్రీంకోర్టులో. 2025లో ఫైనల్ ఆర్గ్యుమెంట్స్. 14 years ఫైట్. 14 సంవత్సరాలు. నిజంగా ఇలాంటి పోరాటం ఏ తల్లి చేయదేమో అసలు. అంటే కన్న కూతురైపోయింది, ఇంకేముంది, అయిపోయింది కదా ఈ పోరాటాలు చేసి, లేకపోతే కోర్టుల చుట్టూ తిరుగుతూ అనే చాలా మంది అనుకుంటారు. కన్న కూతురు పోయినా అది నా కూతురండి. అన్యాయం అయిపోయింది. తల్లిగా నా బాధ్యత ఏంటి, ఎలా అన్యాయం అయిపోయింది, అన్యాయం చేసిన వాళ్ళకి ఎలా శిక్ష పడాలి అనేది తల్లిగా నా బాధ్యత నేను చేయాలి. అది చేస్తున్నా. ఎంతవరకు సక్సెస్ అవుతున్నది గాడ్ నోస్. నిజంగా గ్రేట్ అండి. మీలాంటి గొప్ప మాతృమూర్తి అందరికీ దొరకదు కదా. నిజంగా ప్రత్యూష ఎక్కడున్నా చూస్తుంటుంది. మా అమ్మ నేను చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ స్టిల్ ఫైట్ చేస్తూనే ఉన్నారు, ఏమాత్రం హోప్ వదులుకోకుండా. నిజంగా గ్రేట్. కానీ ఒకటి ఏంటంటే అడ్వకేట్స్ ఉన్నారు అక్కడ సుప్రీంకోర్టులో. అప్పుడు పాప 11లో నేను పోరాటం చేస్తున్నది చూసిండు వాళ్ళు. చూసి దే ఆర్ కాలింగ్ మీ, అమ్మ మేము ఫైట్ చేస్తాం సుప్రీంకోర్టులో, మీరు ఓడిపోయారు కదా హైకోర్టులో, శిక్ష తగ్గించారని బాధపడుతున్నారు, మీడియాలో మేము చూసినాము, మేము పోరాటం చేస్తాం ఇక్కడ అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక ఇద్దరు అడ్వకేట్లు ఫార్వర్డ్ అయ్యి 11 నుంచి కొట్లాడుతున్నారు. ఇంతవరకు నా దగ్గర సింగిల్ పైసా తీసుకోలేదు వాళ్ళు. వాళ్ళే ఇప్పుడు 14 సంవత్సరాల పోరాటంలో డబ్బులు ఎవరు తీసుకోలేదా? ఆ అడ్వకేట్స్ ఎవరు తీసుకోలే ఇంతవరకు సింగిల్ పైసా తీసుకోలేదు. ఆ అడ్వకేట్స్ మొన్న చూసి ఇంకా మళ్ళీ పిటిషన్ వేశారు, ఇంకెన్నింట్లు పెండింగ్ పెడతారు ప్రత్యూష కేసు అంటే. అప్పుడు ఆర్గ్యుమెంట్స్కి వచ్చింది. 2-3 months నుంచి ఫైనల్ ఆర్గ్యుమెంట్స్కి వచ్చినాయి. సో దే ఆర్ టేకింగ్ వెరీ ఇంట్రెస్ట్ అండి. వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ప్రత్యూష తరఫున నేను రుణపడి ఉంటా అడ్వకేట్స్కి. అనుకుంటున్నారా డెఫినెట్ గా సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది, న్యాయం జరుగుతుంది? గెలవాలి అనుకుంటున్నాను. పోరాటం అయితే చేస్తాను. ఇప్పుడున్న ఈ రాజకీయాలు, ఈ రాజకీయ నాయకులు, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇవంతా చూసిన తర్వాత కూడా మీకు ఏమాత్రం హోప్ తగ్గలేదు చూడండి. అంటే గ్రేట్. అది పోరాటం అయితే చేస్తున్నాను. హైకోర్టులో అయితే న్యాయం దొరకలేదు. ఆ జడ్జి ఎక్కడ ఉన్నారో ఆయనకి ఎప్పుడు నేను కూడా ఆయనకు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆడపిల్ల అని చూడకుండా 40,000 ఇస్తున్నా నా కుటుంబానికి. ప్రత్యూష చనిపోయింది కదా, ఆ కుటుంబానికి 40,000 ఇస్తున్నా అన్నాడు హైకోర్టులో. 40,000 మంత్ ఇస్తున్నారా? లేదు, 40,000 రూపీస్ అంతే ఇస్తున్నానంటే. అప్పుడు నేను అక్కడే ఉన్నాను, కోర్టు హాల్లోనే ఉన్నాను. లేచి చెప్పాను, సార్ నేను ఒక్క నిమిషం మాట్లాడతాను, పర్మిషన్ ఇవ్వండి అంటే చెప్పండి అమ్మన్నారు. నాకు 40,000 వద్దు సార్, ప్రత్యూషలాగా ఆ చివరి అంచు వరకు వచ్చి బతికిన వాళ్ళ అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ప్రత్యూష చనిపోయింది కానీ అలా బతికి బాధపడుతున్న వాళ్ళ కుటుంబాలకు ఇవ్వండి, మా పాప పేరు మీద 40,000 రూపీస్. నాకు వద్దు సార్, మీరు చాలా పెద్ద హృదయంతో 40,000 ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను జడ్జి గారికి. కామైపోయారు ఆయన. కానీ ప్రత్యూషని అంటే మీ మధ్య లేకుండా, మీ కుటుంబంలో లేకుండా చేసిన వాళ్ళు ఎక్కడో కోర్టులోనో బయటో ఎక్కడో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు తారసపడే ఉంటాం. డెఫినెట్గా
మీరు కూడా ఎక్కువ యాక్టివ్గా తిరుగుతుంటారు. పొలిటికల్ జర్నీ ఉంది, ఇటు పక్కన సోషల్ సర్వీస్ ఉంది. అది చూసినప్పుడు కనీసం వాళ్ళు మీ ముఖం చూడటానికి చాలా భయం, బాధ, లేకపోతే చిన్నతనం ఇవన్నీ కనిపించే ఉంటాయి కదా మీకు? సిగ్గుగా తిరుగుతున్నారు. ఆ బాధ, భయం ఏమి లేవు, ఇవన్నీ కామన్ మాకు సొసైటీలో అన్నట్టు సిగ్గుగా తిరుగుతున్నారు. అవునా? ఓకే. నమస్కారం అంటే మా బాగున్నావా అనుకుంటూ పోతున్నారు. ఓ, వాళ్ళు నమస్కారం కూడా పెడుతున్నారు మీరు? వెళ్తూ ఉంటే ఇలా నమస్కారం అంట, ఏమా బాగున్నావా అనుకుంటూ పోతున్నారు. సిగ్గుగా తిరుగుతున్నారు. అంటే వాళ్ళ కుటుంబంలో జరగలేదు కదండి ఇన్సిడెంట్, నా కుటుంబంలో జరిగింది. నాకు బాధ, అమ్మాయిని పోగొట్టుకున్న కుటుంబాలకు బాధ. అవును. కానీ ఆ అమ్మాయిలను పోగొట్టిన వాళ్ళకి ఏం బాధ అండి? వాళ్ళకి ఎంతో మంది సిగ్గుగా బతుకుతున్నారు సొసైటీలో. కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడు కూడా, చాలా ఫైట్ చేసావు, ఇంతే ఉంటుంది, మేము కొన్ని వాటికి లొంగక తప్పదు, అంటే రాజకీయ నాయకుల ప్రలోభాలకి లొంగక తప్పదు, ఇంకా వదిలే ఈ ఫైట్ అని చెప్పిన వాళ్ళు లేరా? గొప్ప గొప్ప వాళ్ళే చెప్పుంటారు కదా. అంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము చేయాల్సి వచ్చిందమ్మా, క్షమించమ్మా, ఒక తల్లిగా మమ్మల్ని క్షమించన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంకి మా చేతిలో ఏమీ లేదు, ఆర్డర్స్ వచ్చినాయి, చేసినాం, చేయకూడదు కానీ చేసినాం, తల్లి మమ్మల్ని క్షమించమ్మా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది ఆ బాధ. ఎంత గొప్పోడికైనా ఏదో ఒక రోజు రియలైజేషన్ ఉంటుంది కదా. ఎవరైనా మనిషే కదండి, అంతే కదా. మానవత్వం అంటే ఎక్కడైతే మృగతత్వం ఉంటుందో అక్కడ మానవత్వం కూడా ఉంటుంది. ఒకసారి కాకపోతే ఒకసారి దాన్ని డామినేట్ చేసి మానవత్వం బయటకొస్తుంది, వచ్చింది కూడా. ఓకే. నిజంగా కొంతమంది మనుషులను చూసినప్పుడు అనిపిస్తుంది, జీవితంలో పోరాడి 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 అలసిపోయిన తల్లి తండ్రి అంటుంటాం, కానీ మీరు జీవితం అంతా పోరాటం చేస్తూనే ఉన్నారు, ఇంకా అలుపైతే రాలా. అంటే నేను చూడండి, అంటే నేను ఒకటే పెట్టుకున్నా, నా కూతురు చూడండి, నేను చూడాలి, చూస్తున్నా కూడా. పేర్లు అప్రస్తుతం ఇక్కడ. చట్టపరంగా అనుభవించని వాళ్ళు దేవుడి ప్లేస్ లో అనుభవిస్తున్నారు, దేవుడు ఇచ్చే పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఓకే. చట్టపరంగా నేను పనిష్మెంట్ తేలేకపోతున్నాను, ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదు, అంత అధికారం లేదు, కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా. చట్టంలో కూడా అవే ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే. సో నేను ఏం చేయలేకపోతున్నా. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, మీకు ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, దేవుడు అనేవాడు ఉన్నాడు, పనిష్మెంట్ ఇస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. నేను కూడా అదే అనుకుంటున్నా, ఒకటేసారి నా బిడ్డ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఒకటేసారి చనిపోకూడదు, అనుభవించి 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 చనిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి అది రెక్టిఫై కావాలి. నేను ఏం చేస్తే ఈ బాధపడుతున్నా, ఈ మానవ శరీరంతో ఇంతగా బాధపడుతున్నా అనేది వాళ్ళ జీవితంలో తెలుసుకొని చనిపోవాలని నేను ఎదురు చూస్తున్నా. అది చూసే ఆడియన్స్ వ్యూవర్స్ ఎవరన్నా ఈమె ఇంత కచ్చగా మాట్లాడుతుంది అనుకోవచ్చు, కానీ నా బాధ, నా మానసిక వేదన వాళ్ళకి తెలిస్తే, వాళ్ళు అనుభవిస్తే వాళ్ళకి కూడా ఇట్లాగే వస్తుంది, ఇట్లాంటి కక్షనే వస్తుంది. అదే కక్షతో చెప్తున్నా. వ్యూయర్స్ ఫస్ట్ నుంచి కూడా మీరంటే మంచి అభిమానం. ఒక తల్లి పోరాటం చూస్తుంటే నిజంగా ఇలాంటి తల్లి కూడా ఉంటుందా సొసైటీలో, ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే నిజంగా పిల్లలకి నిజంగానే న్యాయం జరుగుతుంది, వాళ్ళు మన మధ్య ఉన్నా లేకపోయినా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు సపోర్టే. లాస్ట్ టైం అప్పుడప్పుడు నేను అమ్మకు ప్రేమతో చేసినప్పుడు కూడా 100లో 99 కామెంట్స్ అన్ని పాజిటివ్. గ్రేట్ అమ్మ తల్లిని, ఇలాంటి దాన్ని మేము ఎక్కడ చూడలేదు, పుస్తకాల్లో చదవటమే కానీ సినిమాలలో చూడటమే కానీ ఈ పోరాటాల గురించి. మేబీ ఆ బ్లడ్లోనే ఉంటుందేమో పోరాటం అనేది. జీవితంలో పోరాటం భయంకరంగా చేసింది ప్రతిష కూడా, చివరి క్షణం వరకు. అంటే ఒక హోప్, బతుకుతాను అనేది దేవుడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.